వెల్కమ్ టు టీ10. నేను రేవతి. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులేనని సుప్రీంకోర్టు బుధవారం చారిత్రక తీర్పు ఇచ్చింది. ఏ మతం వారైనా విడాకులు తీసుకున్న మహిళలు సిఆర్పిసిలోని సెక్షన్ 125 ప్రకారం భరణం పొందేందుకు అర్హులేనని స్పష్టం చేసింది. సిఆర్పిసిలోని రిలీజియన్ న్యూట్రల్ సెక్షన్ ప్రకారం ముస్లిం మహిళలు తన భర్త నుండి భరణం కోరవచ్చునని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్తో కూడిన డివిజన్ బెంచ్ తెలిపింది. న్యాయమూర్తులు వేరువేరుగా తీర్పును రాసినప్పటికీ ఒకే విధమైన తీర్పు ఇచ్చారు. భరణం కోరేందుకు భార్యకు హక్కు ఉందని ఈ నెల 1వ తేదీకి ముందు అమలులో ఉన్న సిఆర్పిసిలోని సెక్షన్ 125 చెబుతోంది. ఈ సెక్షన్ ముస్లిం మహిళలకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. కేవలం వివాహిత మహిళలకు మాత్రమే కాకుండా సిఆర్పిసి సెక్షన్ 125 మహిళలందరికీ వర్తిస్తుంది. అందువల్ల క్రిమినల్ అప్పీల్ ను తిరస్కరిస్తున్నాము అని తీర్పును వెలువరించిన సందర్భంగా జస్టిస్ నాగరత్న తెలిపారు. భరణం అనేది దాతృత్వం కాదని, అది అవివాహిత మహిళలందరికీ హక్కు అని, మతం ఏదైనా వివాహిత మహిళలందరికీ అది వర్తిస్తుందని డివిజన్ బెంచ్ వివరించింది. 1986వ సంవత్సరపు ముస్లిం మహిళల చట్టం సెక్యులర్ చట్టాన్ని అతిక్రమించిందని తెలిపింది. భారతీయ వివాహిత మహిళకు ఆర్థిక స్వాతంత్రం లేదన్న వాస్తవాన్ని గుర్తించాలని అంటూ, కాబట్టి తన భార్యకు ఆర్థిక మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత భర్తదేనని పేర్కొంది. సిఆర్పిసి సెక్షన్ 125 వివాహిత మహిళలకే కాకుండా సహజీవనం సాగిస్తున్న వారితో సహా మహిళలందరికీ వర్తిస్తుందని చెప్పింది. సిఆర్పిసి సెక్షన్ 125 కింద పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలో ముస్లిం మహిళ విడాకులు తీసుకుంటే సదరు మహిళ సెక్షన్ 125 ప్రకారం కోర్టులో కేసును కొనసాగిస్తూనే 2019 నాటి ముస్లిం మహిళల చట్టం కింద కూడా కోర్టును ఆశ్రయించవచ్చునని తెలిపింది. పోషణకు సంబంధించి కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో దానిని సవాలు చేస్తూ మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ సిఆర్పిసిలోని సెక్షన్ 125 ప్రకారం భరణం కోరేందుకు అర్హులు కాదని సమద్ వాదించారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాసిం ఖాద్రీ వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో న్యాయస్థానానికి సాయపడేందుకు గౌరవ్ అగర్వాల్ ను అమికస్ క్యూరీగా నియమించింది. సమద్ తన మాజీ భార్యకు భరణాన్ని ఇవ్వాల్సిందేనని కుటుంబ న్యాయస్థానం తీర్పు చెప్పింది. అయితే తాత్కాలిక నెలసరి భరణాన్ని 20,000 నుంచి 10,000కు తగ్గింది. పిటిషన్ దాఖలు చేసిన తేదీ నుండి ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. దీనిపై సమద్ తెలంగాణ హైకోర్టుకు వెళ్లగా గత సంవత్సరం డిసెంబర్ 13న ఈ ఆదేశాలను న్యాయస్థానం కొట్టివేయలేదు. 2017లో ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు తీసుకున్నామని, ఇందుకు సంబంధించి విడాకుల సర్టిఫికెట్ కూడా ఉన్నదని, అయితే దీనిని కుటుంబ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టులో సమద్ వాదించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.